నమస్కారం దూరదర్శన్ వార్తలకు స్వాగతం నేను వినతి ముందుగా ముఖ్యాంశాలు పశ్చిమ బెంగాల్ను దేశానికి గ్రోత్ ఇంజిన్ గా మారుస్తున్నామన్న ప్రధానమంత్రి సిలిగురిలో 4500 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేసిన నరేంద్ర మోదీ అస్సాం పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించడంతో పాటు కజిరంగా నేషనల్ పార్క్ ను సందర్శించిన ప్రధాని అభయారణ్యాలలో ఏనుగుపై సఫారీ చేసిన నరేంద్ర మోదీ ఈ పార్కును అందరూ సందర్శించాలని సూచన ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందన్న ప్రధాని ఈటానగర్ వేదికగా 55,600 కోట్ల రూపాయల ప్రాజెక్టులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేసిన నరేంద్ర మోదీ రేపు బాపట్లలో పర్యటించనున్న ముఖ్యమంత్రి మేదరమెట్లలో వైఎస్ఆర్సీపీ ఎన్నికల శంఖారావ సభ సిద్ధంలో పాల్గొననున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి ధర్మశాల వేదికగా జరిగిన 5వ టెస్ట్లో ఇంగ్లాండ్పై ఘన విజయం సాధించిన టీమిండియా 4-1 తేడాతో సిరీస్ను కైవసం చేసుకున్న రోహిత్ సేన వార్తల్లోని వివరాలు దేశంలో ఏ పేదవాడు ఆకలితో అలమటించకూడదనే ఉద్దేశంతో ఉచిత రేషన్ పథకాన్ని మరో 5 సంవత్సరాలకు పెంచినట్లు ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. పశ్చిమ బెంగాల్ పర్యటనలో భాగంగా సిలిగురిలో దాదాపు 4500 కోట్ల రూపాయల పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధాని ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేశారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో ప్రధానమంత్రి మాట్లాడుతూ సిలిగురిని తేయాకు రంగంలో మరింత అభివృద్ధి చేసేందుకు ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నామన్నారు. దేశంలో మహిళలు, యువత, పేదలు, రైతాంగం అభివృద్ధికి వివిధ రకాల సంక్షేమ అభివృద్ధి పథకాలను అమలు చేస్తున్నామన్నారు. మహిళలపై వంట గ్యాస్ ధరల భారాన్ని తగ్గించేందుకు ప్రతి ఎల్పీజీ సిలిండర్పై 100 రూపాయలు తగ్గించినట్లు ప్రధాని తెలిపారు. వికసిత భారత్, వికసిత బెంగాల్ నిర్మాణంలో ప్రతి బెంగాలీ భాగస్వామ్యం కావాలని మోదీ పిలుపునిచ్చారు. सभी परिवारजनों को भी इस चाय वाले का प्रणाम। जब भी नॉर्थ बंगाल आया हूं तो आप सभी की तरफ से भरपूर आशीर्वाद मिला। विशेष रूप से हमारी माताएं, बहनें, बेटियों की तरफ से जो स्नेह मिलता है वो अद्भुत है। यहाँ तो जलपाईगुड़ी, कुछ बिहार, अलीपुर दुआर, उत्तर और दक्षिण दिनाजपुर और मालदा तक के अनेक साथी यहाँ आए। अपने परिवार के लोगों के बीच आकर मुझे बहुत ही अच्छा लग रहा है। मैं सबसे पहले तो आप सबकी क्षमा चाहता हूं। ओबीसी महिला विरोधी टीएमसी सरकार ने तो आपके राशन की योजना में ही घोटाला कर दिया, मुफ्त इलाज की गारंटी भी दी है, लेकिन भ्रष्ट और गरीब विरोधी टीएमसी सरकार यहां आयुष्मान योजना लागू ही नहीं कर रही है। हमने इस दिशा में भी लगातार काम किया है। साथियों, गरीबों के लिए निरंतर काम की वजह से भाजपा सरकार के 10 साल में 25 करोड़ लोग गरीबी से बाहर निकले हैं। किसान हो, नौजवान हो, नारी शक्ति हो, गरीब हो, ये विकसित भारत के मजबूत स्तंभ है। పశ్చిమ బెంగాల్ను దేశానికి గ్రోత్ ఇంజన్గా తీర్చిదిద్దేందుకు ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. పశ్చిమ బెంగాల్ పర్యటనలో భాగంగా సిలిగురిలో దాదాపు 4500 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులకు ప్రధానమంత్రి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ బెంగాల్ సమగ్రాభివృద్ధికి అధిక మొత్తంలో నిధులు కేటాయిస్తున్నామన్నారు. ప్రత్యేకంగా ఉత్తర బెంగాల్లో మౌలిక సదుపాయాలకు పెద్దపీట వేయడంతో పాటు నూతన రైల్వే లైన్ల ఏర్పాటు, పాత వాటిని విద్యుదీకరించి సర్వీసులను పెంచుతున్నట్లు వివరించారు. అంతర్జాతీయ వాణిజ్యం, రవాణా, కనెక్టివిటీలో కూడా బెంగాల్ పాత్ర ఎక్కువగా ఉండేందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రధాని వివరించారు. महानुभाव, देवी और सज्जनों, प्राकृतिक सुंदरता और चाय के लिए प्रसिद्ध नॉर्थ बंगाल की इस धरती पर आना
मेरे लिए बहुत सुखद है। आज यहाँ हजारों करोड़ रुपए की विकास की परियोजनाओं का लोकार्पण और शिलान्यास हुआ। ये विकसित बंगाल की तरफ एक और अहम कदम है। मैं इन विकास कार्यों के लिए बंगाल के लोगों को, नॉर्थ बंगाल के लोगों को बधाई देता हूं। साथियों, नॉर्थ बंगाल का एक क्षेत्र हमारे नॉर्थ ईस्ट का गेटवे है और यहां से पड़ोसी देशों के साथ व्यापार के रास्ते भी जाते हैं। इसलिए इन 10 वर्षों में बंगाल और विशेषकर नॉर्थ बंगाल का विकास भी हमारी सरकार की प्राथमिकता रहा। नॉर्थ बंगाल के तेज विकास के लिए इस क्षेत्र में 21वीं सदी का रेल और रोड इंफ्रास्ट्रक्चर बनाना ही होगा। फायदा पश्चिम बंगाल के साथ साथ बिहार के लोगों को भी होना है। राधिकापुर और सिलीगुड़ी के बीच एक नई ट्रेन सेवा शुरू हुई है। बंगाल का मजबूत होता ये रेल इंफ्रास्ट्रक्चर यहां विकास की नई संभावनाओं को गति देगा। अब तो नॉर्थ बंगाल से बांग्लादेश के लिए भी रेल कनेक्टिविटी शुरू हो गई है। न्यू जलपाईगुड़ी से ढाका छावनी तक मिताली एक्सप्रेस चल रही है। बांग्लादेश की सरकार के साथ मिलकर हम राधिकापुर स्टेशन तक कनेक्टिविटी बढ़ा रहे हैं। नॉर्थ ईस्ट समेत उत्तर बंगाल के सिलीगुड़ी, जलपाईगुड़ी, अलीपुरद्वार जिलों को बेहतर रोड कनेक्टिविटी मिलेगी। इससे डुआर, दार्जिलिंग, गंगटोक एवं मिरिकी जैसे पर्यटन स्थलों तक पहुंच आसान होगी। ఈశాన్య రాష్ట్రం అస్సాం పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు కజిరంగా నేషనల్ పార్కును సందర్శించారు. అక్కడ జీప్ సఫారీతో పాటు ఏనుగు అంబారీపై ఊరేగారు. 1957 తర్వాత ఈ నేషనల్ పార్కును సందర్శించిన తొలి ప్రధాని నరేంద్ర మోదీనే కావడం విశేషం. కజిరంగా నేషనల్ పార్కు యునెస్కో వారసత్వ గుర్తింపు లభించిన విషయం తెలిసిందే. ఈ ఉదయం కజిరంగా పార్కుకు చేరుకున్న ప్రధాని తొలుత ఏనుగుల సఫారీలోకి వెళ్లి పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రధాని అక్కడ ఏనుగులు లకిమాయి, ప్రద్యుమ్న, ఫుల్మాయిలకు చేరువుగా నిలబడి చెరుకు మొక్కలు అందించారు. కజిరంగా ఖడ్గ మృగాలకు ప్రసిద్ధిగాంచిన విషయం తెలిసిందే. తన పర్యటనలో ప్రధాని వీటిని కూడా పరిశీలించారు. కజిరంగా నేషనల్ పార్కును సందర్శించాలని ప్రధాని ప్రజలను కోరారు. అస్సాంలోని కజిరంగా నేషనల్ పార్కును సందర్శించి ప్రకృతి దృశ్యాల అందాలను అనుభవించాలని కోరారు. అస్సాం ప్రజల ఆతిథ్యాన్ని స్వీకరించాలని సూచించారు. భారత్లో జీవ వైవిధ్యాన్ని కాపాడడంలో అస్సాం పాత్ర కీలకమైందని ప్రధానమంత్రి అన్నారు. అస్సాం పర్యటనలో భాగంగా దాదాపు 17,500 కోట్ల రూపాయల విలువైన పలు ప్రాజెక్టులకు ప్రధాని ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ అస్సాంలో ఉన్న కజిరంగా జాతీయ పార్కు పులులు సంరక్షణ కేంద్రం, ఇక్కడ జీవన వైవిధ్యం, పర్యావరణ సమతుల్యం ప్రపంచ పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తుందన్నారు. ఇది ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిందన్నారు. ఇక్కడి రైనాలకు ప్రపంచంలో ప్రత్యేక గుర్తింపు ఉందని చెప్పారు. పక్షుల ప్రేమికులకు ఇది స్వర్గధామం లాంటిదని తెలియజేశారు. గత పాలకులు 2 దశాబ్దాల్లో చేయని అభివృద్ధిని బీజేపీ డబుల్ ఇంజన్ సర్కార్ 5 సంవత్సరాల్లో చేసినట్లు ప్రధాని వివరించారు. विकास की कई परियोजनाओं का शिलान्यास करके फोटो खिंचवा ली, लोगों को गुमराह कर दिया और फिर भाग गए, हाथ खींच लिए। लेकिन मोदी पूरे नॉर्थ ईस्ट को अपना परिवार मानता है, इसलिए हमने उन प्रोजेक्ट को भी पूरा करने पर फोकस किया जिन्हें वर्षों से लटकाया जा रहा था, कागज पर लिख करके छोड़ दिया गया था। भाजपा सरकार ने सराय घाट पर दूसरे ब्रिज, ढोला सदिया ब्रिज और बोगी बिल ब्रिज का काम पूरा कर उन्हें देश की सेवा में समर्पित किया। लसित बोरफुकन के 400वीं जन्म जयंती वर्ष के पूर्व पूरे उत्साह से मनाया था। मैं वीर योद्धा लसित बोरफुकन को फिर एक बार नमन करता हूं। साथियों,
विरासत भी, विकास भी, ये हमारी डबल इंजन की सरकार का मंत्र रहा। विरासत के संरक्षण के साथ ही असम की डबल इंजन की सरकार यहाँ के विकास के लिए भी इतनी तेजी से काम कर रही है। असम की हर महिला का जीवन आसान हो, इतना ही नहीं, उसकी बचत भी बढ़े, आर्थिक रूप से उसको बचत हो। अभी कल ही विश्व महिला दिवस पर हमारी सरकार ने गैस सिलेंडर के दाम में 100 रुपये और घटा दिए। अमृत सरोवर अभियान के तहत, और अभी मुझे उसका कॉफी टेबल बुक रिलीज करने का मौका मिला। अमृत सरोवर अभियान के तहत यहां जो 3000 अमृत सरोवर बने हैं, उनका भी बहुत लाभ हो रहा है। 3 करोड़ लखपति दीदी बनाना, देश में 3 करोड़ लखपति दीदी बनाने का अभियान पर भी काम कर। ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు అరుణాచల్ ప్రదేశ్లో పర్యటించారు. తన పర్యటనలో భాగంగా ఈటానగర్లో మణిపూర్, మేఘాలయ, నాగాలాండ్, సిక్కిం, త్రిపుర, అరుణాచల్ ప్రదేశ్కు సంబంధించిన పలు అభివృద్ధి కార్యక్రమాలను వర్చువల్గా ప్రారంభించారు. వీటిలో రైలు, రోడ్డు ప్రాజెక్టులతో పాటు ఆరోగ్యం, హౌసింగ్, విద్య, సరిహద్దు మౌలిక సదుపాయాలు, ఐటీ, విద్యుత్, చమురు, గ్యాస్ వంటి వివిధ ప్రాజెక్టులు కూడా ఉన్నాయి. సుమారు 55,600 కోట్ల రూపాయల విలువైన ఈ ప్రాజెక్టులను ప్రధాని జాతికి అంకితం చేశారు. అనంతరం నిర్వహించిన సభలో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ ఈశాన్య రాష్ట్రాల్లో మోదీ గ్యారంటీ పథకాలు ఫలితాలు ఇస్తున్నాయన్నారు. ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి సంబంధించిన 55,000 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. యూపీఏ పాలనలో దేశం అభివృద్ధిలో కుంటుపడిందన్నారు. ఎన్నికల్లో విజయం కోసం కాదు, ప్రజలు అభివృద్ధి కోసమే పనిచేస్తానని చెప్పారు. ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని తెలిపారు. अतीत में जब हमारे बॉर्डर पर इन्हें आधुनिक इंफ्रास्ट्रक्चर बनाना चाहिए था, कांग्रेस की सरकारें घोटाले करने में व्यस्त थी। कांग्रेस हमारी सीमा को, हमारे सीमा के गांवों को अविकसित रखकर देश की सुरक्षा से खिलवाड़ कर रही थी। अपनी ही सेना को कमजोर रखना, अपने ही लोगों को सुविधा और समृद्धि से वंचित रखना, यही कांग्रेस के कार्य करने का तरीका है। सेला टनल पहले भी तो बन सकती थी कि नहीं बन सकती थी, लेकिन कांग्रेस की सोच और प्राथमिकता कुछ और थी। उनको लगता था पार्लियामेंट 1-2 सीट है यार, इतना काम क्यों करे, इतने पैसे क्यों लगाए। मोदी पार्लियामेंट मेंबरों की गिनती करके काम नहीं करता है, देश की आवश्यकताओं को ध्यान में रख के काम करता है। దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పరిష్కరిస్తున్నారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. బీహార్ పర్యటనలో భాగంగా పాట్నాలో జరిగిన ఓ సభలో అమిత్ షా మాట్లాడుతూ బీహార్ను సమగ్రంగా అభివృద్ధి చేయడంలో గతంలో పాలించిన కాంగ్రెస్, దాని మిత్రపక్ష ప్రభుత్వాలు విఫలమయ్యాయన్నారు. ఎన్డీఏ భాగస్వామ్యం ప్రభుత్వంతో ప్రస్తుతం బీహార్ అభివృద్ధి శరవేగంగా జరుగుతుందని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి పేదలు, రైతులు, కార్మికులు, యువత, మహిళల కోసం పెద్ద ఎత్తున సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు అమిత్ షా వివరించారు. बिहार की जनता ने हमारी झोली कमल से भर दी है। 2014 में आए, आपने मोदी जी को 31 सीटें दी, 19 में आए 39 दी, और 24 में 40 की 40 सीटें मोदी जी। इतने सालों से कांग्रेस पार्टी एंड लालू प्रसाद यादव सत्ता पर रहे, इन्होंने कर्पूरी ठाकुर जी का सम्मान करने का काम नहीं किया। कांग्रेस पार्टी ने हमेशा अपने परिवार का सम्मान किया। लालू जी भी पूरा जीवन
पिछड़ों के नाम पर परिवार के लिए जिए। कांग्रेस की नेता सोनिया गांधी का एकमात्र लक्ष्य है राहुल गांधी को प्रधानमंत्री बनाना और लालू जी का एकमात्र लक्ष्य है इनके बेटे को मुख्यमंत्री बनाना। ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం. పేమెంట్ ఫెయిల్ కానీ డబ్బు అయితే కట్ అయింది. నేను కష్టపడి సంపాదించిన డబ్బు పోయింది. నష్టపరిహారం దొరుకుతుంది, దిగులు పడకు బాబు. ఒకవేళ డిజిటల్ ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయినా, అకౌంట్ నుంచి డబ్బు కట్ అయినా బ్యాంక్ సమయంలో డబ్బును తిరిగిస్తుంది లేదా కంపెన్సేషన్ ఇచ్చే సదుపాయం కలదు. లేకపోతే మీరు ఆర్బీఐ వారి అంబడ్స్మన్ కి ఫిర్యాదు చేయండి. నా ఫీజు ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. As the hilly regions of India get hotter, it is important to take precautions to protect ourselves from heat illness. Be aware of heat wave alerts on TV, radio, newspaper and mobile phones. Drink more water and natural drinks to avoid dehydration. Avoid alcohol, tea, coffee and soft drinks. Work during cooler hours and rest during 12 to 3, which is the hottest period of the day. Keep animals in shade and give them adequate water. Eat only freshly cooked food and fresh fruits and vegetables. Recognize the signs of heat illness: weakness, dizziness, nausea, excessive sweating, cramps, confusion, rapid breathing, fainting. If you feel unwell, take first aid and call 108 or any ambulance service or go to the hospital. Be alert, be safe. Issued in public interest by NDMA and IIPHG. భారతీయ జనతా పార్టీ అగ్రనేత కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఈరోజు భేటీ అయ్యారు. కొత్త ఢిల్లీలోని అమిత్ షా నివాసంలో జరిగిన ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై చర్చించారు. రాష్ట్ర, దేశ ప్రయోజనాల కోసం కలిసి పనిచేయాలని నేతలు నిర్ణయించారు. ఈ సందర్భంగా ఎన్డీఏలోకి తెలుగుదేశం పార్టీని బీజేపీ ఆహ్వానించింది. స్వాతంత్రం అనంతరం 68 సంవత్సరాల పాటు వివక్షకు గురై అభివృద్ధికి నోచుకొని మిజోరాం వంటి ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టిందని మిజోరాం గవర్నర్ కంబంపాటి హరిబాబు అన్నారు. గుంటూరు నగరంలోని పాడిబండ్ల సీతారామయ్య ఉన్నత పాఠశాల వార్షికోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరిబాబు మాట్లాడుతూ రవాణా వ్యవస్థే అభివృద్ధికి దారులు వేస్తుందని నమ్ముతూ ప్రతి రాష్ట్రానికి విమానాశ్రయం, జాతీయ రహదారులు అందుబాటులోకి తెచ్చే దిశగా కేంద్రం ముందుకు వెళుతుందని వివరించారు. ఈశాన్య రాష్ట్రాలను భారతదేశంతో అనుసంధానం కావించబడాలి. ఆ ప్రాంతంలో నివసించే ప్రజలందరూ కూడా మేము భారతీయులం, భారతదేశంలో అంతర్భాగం అనే ఒక భావన కలగాలి. గత 68 సంవత్సరాలుగా స్వాతంత్రం వచ్చిన తర్వాత కొంత నిర్లక్ష్యానికి గురైన మాట వాస్తవం. అభివృద్ధి కోసం వారు ఆరాటపడుతున్నారు. కాబట్టి ఇవాళ వేగవంతంగా ఈశాన్య రాష్ట్రాల్లో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రతి రాష్ట్రానికి విమానాశ్రయం ఉండాలి, విమానంలో వెళ్లే సౌకర్యం ఉండాలి. ప్రతి రాష్ట్రంలో రహదారుల యొక్క నిర్మాణం పొందలేనప్పుడు కూడా నిర్మాణం జరగాలి. రైల్వే లైన్ వేయడం ఎంత కష్టమైనప్పుడు కూడా ప్రతి రాష్ట్రానికి రైల్వే లింక్ ఉండాలి అనే విధంగా ఇవాళ అన్ని రాష్ట్రాలకు, ఈశాన్య రాష్ట్రాల్లో ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. దేశ భాషలందు తెలుగు లెస్స అని శ్రీకృష్ణ దేవరాయలు కీర్తించారని, తేట తెలుగులోని మాధుర్యాన్ని పలువురు సాహితీవేత్తలు తమ రచనల ద్వారా అందించడం ద్వారా ఆ సాహితీ స్రవంతి నేటికి కొనసాగుతుందని పూర్వ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు అన్నారు. కాకినాడలో జరిగిన అఖిల భారత సాహితీ సదస్సును వెంకయ్యనాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు సాహితీ రంగంలో కాకినాడ ప్రాంతం వారు చేసిన కృషి మరువలేనిదన్నారు. ఇక్కడ ఉన్న పరిశ్రమలు, ఓడరేవులు, సాహితీవేత్తలు ఆయా రంగాల్లో ఘన వారసత్వాన్ని నేటికి కొనసాగిస్తున్నారని ప్రశంసించారు. భవిష్యత్తులో కూడా తెలుగు భాష పరిమళాలను దశ దిశలా వెదజల్లాలని ఆకాంక్షించారు. రచయితలందరికీ నేను అభినందనలు తెలియజేస్తాను. సాంస్కృతికంగా, చారిత్రాత్మకంగా, భౌగోళికంగా తెలుగు వారికి కాకినాడ ఎంతో ప్రసిద్ధమైనది, ప్రత్యేకమైనది.
ఇక్కడ మెక్రారెన్ స్కూలు, పిఠాపురం రాజావారి కళాశాల, రంగరాయ వైద్య కళాశాల, ఓడరేవు, పరిశ్రమలు, ఇంకెన్నో సంస్థలు ఉన్నాయి. మన తెలుగు రాష్ట్రాల్లో కాకినాడకి అలాంటి మంచి పేరు ఉంది. ఈ కాకినాడ వేదికగా భారీ తరాలకు తెలుగు భాష, సంస్కృతులు, ఆ సాహిత్య పరిమళాలు, గొప్పతనాన్ని తెలియజేసే విధంగా ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం, భాష ఏమిటనే ప్రశ్నకు ప్రతి ఒక్కరు సమాధానం తెలుసుకుంటే చాలు, మన మాతృభాషలోని గొప్పతనం మనకు అర్థమవుతుంది. మనసుని కలబోసి మనిషిని కలిపి ఒక జట్టుగా, బృందంగా, సమూహంగా, చివరికి ఒక సమాజంగా పట్టి ఉంచే శక్తి, ఒక మహత్తరమైన సాధనం భాష మాత్రమే అని చెప్పి నేను భావిస్తున్నాను. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపు బాపట్ల జిల్లాలో పర్యటించనున్నారు. మేదరమెట్లలో జరిగే వైఎస్ఆర్సీపీ ఎన్నికల శంఖారావ సభ సిద్ధంలో పాల్గొంటారు. రేపు మధ్యాహ్నం తాడేపల్లి నివాసం నుంచి ముఖ్యమంత్రి మేదరమెట్ల చేరుకుని బహిరంగ సభలో ప్రసంగిస్తారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా తిరుపతి జిల్లాలోని శ్రీకాళహస్తిలో మాడ వీధుల్లో రథోత్సవ వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో పాల్గొనేందుకు పలు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరవుతున్నారు. ఈ వేడుకల్లో పాల్గొన్న భక్త జనం చేసే శివనామ స్మరణతో రథోత్సవ ప్రాంతమంతా మారుమ్రోగిపోతుంది. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు, ప్రజా ప్రతినిధులు ఎప్పటికప్పుడు తగు చర్యలు తీసుకుంటున్నారు. జనం వస్తున్నారు. ఆ రథోత్సవం కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా స్వామి అమ్మవార్ల రథోత్సవానికి గతంలో చెక్క ఉండే వాహనాలు, గుర్రం కానీ సింహవాహనం కానీ, ఈసారి కంచుతో ఏర్పాటు చేస్తున్నాం. చాలా అద్భుతంగా ఉంది. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా ప్రతి కార్యక్రమం అద్భుతంగా విజయవంతం చేయాలనే ఆలోచన. ఈరోజు సాయంత్రం తెప్పోత్సవం ఉంది, రేపు వచ్చి కళ్యాణోత్సవం ఉంది. ఇవన్నీ కూడా ఉత్సవాలన్నిటికీ కూడా 365 రోజులు ఉంటే 174 రోజులు ఈ కాళహస్తి దేవస్థానంలో ఉత్సవాలు ఉన్నాయి. అదే మనకు అదృష్టం. కాబట్టి ఇటువంటి మహత్తరమైన పుణ్యక్షేత్రంలో మనం ఈ కార్యక్రమం వాళ్ళంతా పాల్గొనడం, ఆ తల్లి జ్ఞానప్రసనామిక సమేత వాయులింగేశ్వర. రాయలసీమలోని అన్నమయ్య జిల్లాలోని లక్కిరెడ్డిపల్లిలో వెలిసి ప్రసిద్ధి చెందిన గంగమ్మ జాతర మహోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని ఆలయ కార్యనిర్వహణాధికారి రవీంద్రరాజు తెలిపారు. దూరదర్శన్తో ఈవో మాట్లాడుతూ రేపటి నుంచి 12వ తేదీ వరకు ఈ జాతర అత్యంత వైభవంగా జరుగుతుందన్నారు. ఈ వేడుకల్లో పాల్గొనేందుకు కేవలం రాయలసీమ ప్రాంతం నుంచే కాకుండా పరిసర రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తారన్నారు. భక్తుల సౌకర్యం కోసం చలువ పందిళ్లు వేసి మంచినీరు, వైద్య సదుపాయాలు అందుబాటులో ఉంచినట్లు ఆయన వివరించారు. అమ్మవారి దేవస్థానము ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా శ్రీ అమ్మవారి జాతర కార్యక్రమాలని 10/3/2024 నుండి 12/3/2024 వరకు అత్యంత వైభవముగా హిందూ సాంప్రదాయ పద్ధతిలో నిర్వహిస్తున్నాం. ఇందులో భాగంగా అమ్మవారిని దర్శించే వచ్చే భక్తులకు అందరికీ కూడాను ఎక్కడా ఇబ్బంది జరగకుండా అన్ని వసతులు ఏర్పాట్లు చేస్తున్నాం. క్యూ లైన్లు కానివ్వండి, సెలవు పందిళ్లు కానివ్వండి, భక్తులకి మజ్జిగ, తర్వాత నీళ్ల ప్యాకెట్లు. ప్రజాస్వామ్యంలో ఎంతో విలువైన ఓటు హక్కును బాధ్యతగా వినియోగించుకుంటే దేశ చట్టసభలకు సరైన సేవ చేసేవారిని పంపించడం సాధ్యమవుతుందని అనంతపురం యువత పేర్కొన్నారు. జిల్లాలోని కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఓటు హక్కు ప్రాధాన్యతపై ఈరోజు చిత్రలేఖన పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా నూతనంగా ఓటు హక్కు పొందిన యువత దూరదర్శన్తో మాట్లాడుతూ సమాజ మార్పుకై తమ తొలి ఓటును వినియోగిస్తామన్నారు. మేరా పెహలా ఓట్ మేరే దేశ్ కే లియే అనే ఒక నినాదం ఎంత ప్రాముఖ్యతను తెలిపిందంటే మా ఫ్యాకల్టీ మెంబర్స్ అండ్ వాళ్ళు నిర్వహించిన ఎన్నో వర్క్షాప్స్ అండ్ ఎన్నో ఈవెంట్స్ అండ్ కాంపిటీషన్స్ ద్వారా దాని యొక్క ప్రాముఖ్యతను మాకు తెలిసేలా చేశారు. ఇంకా మా ఓటు కేవలం మా భవిష్యత్తునే కాకుండా మా దేశ భవిష్యత్తు, యావత్ ప్రపంచ భవిష్యత్తును కూడా మార్చగలదు అని తెలిసేలా చేశారు. నా ప్రథమ ఓటుని యూజ్ చేసి నా ఉనికిని చాటుకోవడమే కాకుండా నా దేశంలో ఉపయోగపడే కార్యక్రమాలను చేపట్టుకోవడానికి మన నాయకుడిని ఎంచుకుంటున్నాను. సో దీనివల్ల నా భవిష్యత్తు, నా దేశ భవిష్యత్తు కూడా మారుతుంది. ఇటీవలే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒక కార్యక్రమాన్ని ప్రారంభించారు, మేరా పెహలా ఓట్ మేరా దేశ్ కే లియే అని. మా కళాశాలలో కూడా అనేక ప్రోగ్రాంలు దీని మీద చేసుకోవడం జరిగింది. వాటి వల్ల మాకు ఓటు యొక్క ప్రాముఖ్యత ఏంటో తెలిసింది.
అలాగే నా ఓటుని నేను నా దేశం కోసం ఎలా ఉపయోగించుకోవాలో కూడా తెలిసింది. రీసెంట్గా నాకైతే కొత్త ఓటు ఐడి వచ్చింది. ఈసారి ఓటు వేసేటప్పుడు నా దేశం యొక్క డెవలప్మెంట్ కోసం నేను నా ఓటుని యూటిలైజ్ చేసుకుంటాను. I'm feeling very excited that I got my first voting right this year, and I'm very excited to cast my vote, and I will utilize this very usefully as to protect our mother of democracy. Our university also conducting many awareness campaigns on this regard. Mere pehle vote desh ke liye, as our Prime Minister Narendra Modi ji gave a clarion call to all the nations, especially youth, utilize our voting and to inspire and to motivate about this voting right to all the youth. जानते हैं हमारे देश के माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी ने अपने 110वीं मन की बात में मेरा पहला वोट देश के लिए एक प्रोग्राम का आह्वान किया। इस प्रोग्राम के तहत हमारे यूनिवर्सिटी में भी 28 फरवरी से लेकर 6 मार्च तक अलग अलग कार्यक्रम का आयोजन किया गया और हमें प्रेरित किया गया कि हमारा जो पहला वोट होगा वो देश के लिए होगा। मेरा पहला वोट देश के लिए होगा और जो भारत विकसित भारत का सपना हम 2047 में दे रहे हैं वो आज ही बन पाएगा। तो इसके लिए मैं सभी से ये निवेदन करता हूँ कि सभी लोग ये सोचकर मतदान करें कि मेरा पहला वोट जो होगा वो देश के लिए। దేశవ్యాప్తంగా కోట్లాది మంది మహిళలకు లబ్ధి చేకూరేలా కేంద్ర ప్రభుత్వం మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని గ్యాస్ సిలిండర్పై ₹100 ధర తగ్గించడాన్ని శ్రీకాకుళం జిల్లా మహిళలు స్వాగతించారు. పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి నరేంద్ర మోదీ ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తుందని పేర్కొన్నారు. నాకు నిత్యావసర వస్తువుల్లో గ్యాస్ చాలా ముఖ్యమైనది. దానికి ₹100 తగ్గించారు. మీకు కృతజ్ఞతలండి. మాకు అదే నిత్యావసర వస్తువులు కూడా అలాగే మీరు మాకు అందుబాటులోకి తెస్తారని మీరు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలందరూ నా కుటుంబమే అనడంలో ఆయన దేశభక్తి అంకిత భావం తెలుస్తోందని తిరుపతి జిల్లా వాసులు పేర్కొన్నారు. ఎలాంటి స్వలాభం లేకుండా నరేంద్ర మోదీ దేశాభివృద్ధి కోసం పాటుపడుతున్న తీరు అభినందనీయమని పేర్కొన్నారు. భారతదేశము ప్రపంచంలోనే అగ్రస్థానాన్ని నిలిపిన ఘనత నరేంద్ర మోడీ గారికి దక్కుతుంది. ఎందుకోసం అంటే ఆయన అహర్నిశలు దేశం కోసం, దేశ రక్షణ కోసం, దేశ అభివృద్ధి కోసం పాటుపడుతూ 18 గంటలు పనిచేస్తూ అవినీతి రహిత పరిపాలన అందిస్తున్న ఈ నెల 18 నుంచి ప్రారంభమయ్యే 10వ తరగతి వార్షిక పరీక్షలకు కర్నూలు జిల్లాలో అన్ని ఏర్పాట్లు చేసినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి కె శామ్యూల్ తెలిపారు. కర్నూలులో ఆయన దూరదర్శన్తో మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 36,000 మంది 10వ తరగతి పరీక్షలకు హాజరు కానున్నారన్నారు. వీరి కోసం అన్ని రకాల వసతులతో 162 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. పరీక్షలు పూర్తయిన తరువాత పరీక్షా పత్రాలను 35 పోలీస్ స్టేషన్లో భద్రపరచనున్నట్లు ఆయన వివరించారు. భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య ధర్మశాల వేదికగా జరుగుతున్న చివరి 5వ టెస్టు మ్యాచ్లో భారత్ ఇన్నింగ్స్ 64 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో టెస్టు సిరీస్ను భారత్ 4-1 తేడాతో కైవసం చేసుకుంది. అంతకుముందు భారత్ తన తొలి ఇన్నింగ్స్లో 477 పరుగులు చేయగా ఇంగ్లాండ్ 218 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్లో ఆదిత్య జట్టు 195 పరుగులకే ఆలౌట్ అయింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ను కుల్దీప్ యాదవ్ దక్కించుకోగా ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును యశస్వి జైస్వాల్ సొంతం చేసుకున్నారు. భారత సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తన 100వ టెస్టు మ్యాచ్లో అదరగొట్టారు. తొలి ఇన్నింగ్స్లో 4 వికెట్లు తీసిన అశ్విన్ రెండో ఇన్నింగ్స్లో 5 వికెట్లు తీశారు. దీంతో 100వ టెస్టులో 9 వికెట్లు పడగొట్టాడు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.